అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మోహన్ బాబు ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందించారు. తనకు రక్షణగా నిలవాలంటూ చంద్రబాబు రేవంత్ను కోరారు మనోజ్. కొన్నాళ్ల నుంచి ఇంటికి తమ కుటుంబం దూరంగానే ఉంటున్నామంటున్నారు మనోజ్. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని తీవ్రంగా తిట్టారంటున్నారు మనోజ్. ఇంటిలోని సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యా అంటున్నారు. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారంటూ మనోజ్ ఆరోపిస్తున్నారు. తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులాడలేదంటున్నారు మనోజ్. తాను తన భార్య సొంత కాళ్ళ మీద నిలబడుతున్నామంటున్నారు. విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని, విద్యా సంస్థలోని బాధితులకు తాను అండగా ఉంటానంటున్నారు మనోజ్. బాధితుల పక్షాన నిలబడ్డందుకే తనపై తప్పుడు ఆరోపణ చేశారంటున్నారు మంచు మనోజ్. తన భార్య తనకు ప్రాణహాని ఉందంటూ, తన భార్య నుంచి తన నుంచి ప్రాణహాని ఉందంటూ తన తండ్రి మోహన్ బాబు చేస్తున్న ఆరోపణలో నిజం లేదంటున్నారు మంచు మనోజ్. తనకు అతని భార్య మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మంచు మనోజ్ ఈ రకంగా స్పందించారు. తాను తన కుటుంబం ఆస్తి కోసం ఎప్పుడూ ఆశపడలేదంటున్నారు. తన కుటుంబ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేశారంటున్నారు మనోజ్. తన ముందే తన కుటుంబ సభ్యుల్ని కొందరు కొట్టారని, తన ఇంట్లో ఉండాల్సిన సీసీ కెమెరాలు మాయమయ్యాయంటూ ఆరోపిస్తున్నారు. తన సోదరుడు విష్ణు అనుచరులే సీసీ కెమెరాల ఫుటేజ్ని మాయం చేశారంటూ మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. తన తండ్రి మోహన్ బాబు తనపై తప్పుడు ఆరోపణ చేస్తున్నారంటున్నారు. మోహన్ బాబు విద్యా సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని, అయితే తాను ఈ అంశంపై మాట్లాడినందుకే తమపై దాడి చేస్తున్నారంటూ ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సో బాధితుల పక్షాన ఉన్నందుకే తనపై దాడి చేశారంటూ మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. విష్ణు దుబాయ్కి ఎందుకు వెళ్లారో కూడా అందరికీ తెలుసంటున్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడు ఆశపడలేదని, ఈ వివాదంలోకి తన కూతుర్ని కూడా చేర్చడం బాధ కలిగించిందంటున్నారు. కొంతకాలంగా తాను మోహన్ బాబు ఇంటికి దూరంగానే ఉంటున్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఈ వ్యవహారాల్లో తనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉండాలంటూ మంచు మనోజ్ కోరుతున్నారు. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్కు సాయంత్రం సోమవారం వెళ్లిన మనోజ్ తనపై దాడి జరిగిందని, జల్పల్లిలోని ఇంట్లోనే తనతో పాటు తన భార్యపై తన తండ్రి మోహన్ బాబు సమక్షంలోనే విద్యానికేతన్ స్కూల్స్ పర్యవేక్షిస్తున్న వినయ్ అనే వ్యక్తి దాడి చేశారంటూ మనోజ్ ఫిర్యాదు చేశారు. మంచు మనోజ్ చంద్రబాబు నాయుడు, అలాగే నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, ముఖ్యమంత్రి తెలంగాణ రేవంత్ రెడ్డికి చేసిన ట్వీట్ మనం చూడొచ్చు. వాళ్ళందరినీ కోట్ చేస్తూ, అలాగే భట్టి మల్లు విక్రమార్క చూసిన తెలంగాణ సీఎంఓకు, తెలంగాణ డీజీపీ కూడా వీళ్ళందరినీ కోట్ చేస్తూ ఆయన ఈ ట్వీట్ చేశారు. తనకు రక్షణ కల్పించమంటూ, తనకు న్యాయం జరగాలంటూ వాళ్ళందరినీ కోరుతూ ఆయన చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్గా మారుతోంది. ఇక మరోవైపు మనోజ్ ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఇటు మనోజ్ మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ కోరుతున్నారు. సో ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారుతోంది. మోహన్ బాబు కుటుంబ వ్యవహారం, ముఖ్యంగా మోహన్ బాబు కుమారుల మధ్య జరుగుతున్నటువంటి ఈ గొడవ నేపథ్యంలో ఒకసారిగా మంచు ఫ్యామిలీలో తారాస్థాయికి చేరుకున్న ఈ గొడవలు, దీంతో ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న పరిస్థితి. రాచకొండ సిపికి మోహన్ బాబు లేఖ రాశారు. మనోజ్తో పాటు తన కోడలతో కూడా ప్రాణహాని ఉందంటూ ఆయన రాసిన లేఖ. ఇటు తన తండ్రి చేసిన ఆరోపణలు పూర్తిగా అర్ధరహితం అంటూ మంచు మనోజ్ చేసిన ప్రకటన ఒక రకంగా గందరగోళాన్ని రేపుతున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటూ ప్రస్తుతం ఈ వ్యవహారానికి సంబంధించి ఒక ఆసక్తిని రేపుతుంది. మా కరెస్పాండెంట్ దేవిక జనయారు. దేవిక, ప్రస్తుతం మంచు కుటుంబంలో నెలకొన్నటువంటి తగాదాలు ప్రస్తుతం హాట్ టాపిక్గా మారుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఒకరిపై ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడం, ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణ చేసుకోవడంతో ఈ వ్యవహారం కాస్త కన్ఫ్యూజన్గా మారుతోంది. అటు ఏపీ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా మంచు మనోజ్ తనకు సహాయం చేయమంటూ రక్షణ కోరుతూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతుంది. అసలు ఏం జరుగుతుంది మొత్తం వ్యవహారంలో? రోజుల నుంచి ఏదైతే మోహన్ బాబు అంటే మంచు ఫ్యామిలీలో ఏదైతే వివాదాలు ఉన్నాయో వాటికి సంబంధించి నిన్న ఒక కొలిక్కి వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ఎవరు దాడి చేశారు? మోహన్ బాబు దాడి చేశారా మనోజ్ మీద, లేకపోతే వినయ్ అనే వ్యక్తి దాడి చేశాడా అనే పూర్తి వివరాలు కూడా నిన్న చెప్పడం జరిగింది. నిన్న మంచు మనోజ్ ఒక వ్యక్తి ఎవరైతే అంటే వీళ్ళ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తి వెళ్ళి వీళ్ళిద్దరితో మాట్లాడినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య ఉన్న వివాదం కొలిక్కి రాకపోవడంతో మనోజ్ వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు
మా మీద దాడి చేశారు, నా భార్యకి నా పిల్లలకి నాకు ప్రాణహాని ఉంది, సీసీ ఫుటేజ్ ని కూడా ధ్వంసం చేయడం జరిగింది, హార్డ్ డిస్క్ తీసుకుని వెళ్ళిపోయారు, దొంగతనం చేశారు అంటూ గుర్తు తెలియని వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, నాకు ప్రాణహాని ఉంది అంటూ కూడా మంచు మనోజ్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి తర్వాతనే మోహన్ బాబు కూడా తన కొడుకు నుంచి ప్రాణహాని ఉంది అంటూ కూడా తను కూడా రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ రాయడం జరిగింది. అంటే ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఇలా ఫిర్యాదులు చేసుకోవడం మనకు అసలు ఏంటి కారణం అంటూ కూడా ఇప్పుడు చూసుకుంటే గనక ఏదైతే మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే యూనివర్సిటీస్ ఉన్నాయో, అంటే యూనివర్సిటీలో ఆర్థిక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి, దానికి సంబంధించి అన్ని విషయాలు నాకు తెలుసు, దాని వల్లనే నన్ను ఈ రోజు ఈ విధంగా చేస్తున్నారు. గత కొన్ని కాలంగా మా ఇంటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను దూరం పెట్టడం జరిగింది, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు, దాని కారణంగానే ఇవన్నీ యూనివర్సిటీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి నాకు తెలుసు, వాటి గురించి నాకు తెలుసు కాబట్టి ఈ రోజు ఈ విధంగా దాడి జరిగింది. యూనివర్సిటీలో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను అండగా ఉంటాను, దాని వల్లనే అండగా ఉంటున్నాను, వారికి సహాయం చేస్తున్నాను అంటూ ఈ విధంగా నా మీద దాడి చేయడం జరిగింది అంటూ కూడా మనోజ్ అయితే రాయడం జరిగింది. నాకు ప్రాణహాని ఉంది, నాకే కాదు నా కుటుంబ సభ్యులకు కూడా, మౌనికాకు నా పిల్లలకు కూడా ప్రాణహాని ఉంది, నాకు సహాయం చేయండి అంటూ కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఒకవైపు తెలంగాణ సీఎం కి, ఆంధ్రప్రదేశ్ కి కూడా ఆయన లేఖ రాయడం జరిగింది. చూస్తున్నాం ఒకరి మీద ఒకరు, అంటే ఒకవైపు తండ్రి మరోవైపు కొడుకు ఇద్దరు కూడా పరస్పరంగా ఫిర్యాదులు చేసుకోవడం, పరస్పరంగా ఒకరి మీద ఒకరికి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఈ విధంగా అనుకోవడం మరి ఎంతవరకు దాడి చేస్తుంది అంటూ, ఎంతవరకు దాడి తీస్తుంది అంటూ కూడా ఒకవైపు అభిమానులు, మరోవైపు అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పచ్చు. మరి దీనికి సంబంధించి మోహన్ బాబు చేసిన ఫిర్యాదు కూడా కొన్నేళ్లుగా ఉంటున్న నా ఇంటిని మనోజ్ ఆక్రమించుకున్నాడు, నా కుటుంబానికి అతను చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా ఇంటిని ఆకొని ఇప్పుడు నన్నే బెదిరిస్తున్నాడు, నాకు ప్రాణహాని ఉంది, నేను ఆస్తుల కోసం ఎప్పుడు కూడా ప్రాకులు ఆడలేదు అంటూ మనోజ్ అంటున్నప్పటికీ కూడా ఇది కేవలం ఇదంతా కూడా మనోజ్ కావాలని చేస్తున్నాడు, నా ఆస్తిని లాక్కుంటున్నాడు, నా కుటుంబాన్ని తిడుతున్నాడు అంటూ కూడా ఒకవైపు మనోజ్ కూడా ఈ విధంగా చేస్తున్నాడు అంటూ తండ్రి ఒకరి మీద ఒకరు ఈ విధంగా అనుకోవడం మరి ఎంతవరకు దారి తీస్తుంది. పోలీసులు కూడా నిన్న ఎవరైతే మనోజ్ కంప్లైంట్ ఇచ్చాడో దాని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఒకవైపు నుంచి మరి ఎవరికి ప్రాణహాని ఉంది, అసలు ఆ 10 మంది ఎవరు ఏంటనే విషయాలను కూడా అక్కడ మెన్షన్ చేయకపోయినా ఇప్పుడు అంటే ఈ ఒకరి మీద ఒకరు పరస్పరంగా కంప్లైంట్లు ఇచ్చుకున్నప్పటికీ కూడా ఇప్పుడైతే ఒక కొలిక్కి వచ్చిందని చెప్పాలి. అంటే అసలు ఎవరు దాడి చేశారు, అసలు ఎందుకు జరిగింది, ఆస్తి వివాదమా లేకపోతే యూనివర్సిటీలో ఏదైతే కొన్ని అవకతవకలు ఉన్నాయో దానికి సంబంధించి జరుగుతున్నాయా అంటూ కూడా మంచు మనోజ్ అయితే చెప్పడం జరుగుతుంది. మరి దీని గురించి మరి పోలీసులు ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఏంటనే విషయాలు కూడా తెలియాల్సిందే అంటారు. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మంచు ఫ్యామిలీలో గొడవ తారాస్థాయికి చేరుతోంది, తనపై దాడి చేశారంటూ మనోజ్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే మనోజ్ ఫిర్యాదు చేసిన కాసేపటికే కొడుకుపై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన రాచకొండ సిపికి లేఖ రాశారు. మనోజ్తో పాటు కోడలు మౌనిక నుంచి తనకు ముప్పు పొంచి ఉందంటూ రక్షణ కల్పించాలంటూ లేఖలో పేర్కొన్నారు. అయితే తన తండ్రి మోహన్ బాబు ఫిర్యాదుపై మనోజ్ స్పందించారు. తనతో పాటు తన భార్య మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన తండ్రి లేవనెత్తిన అంశాలు పూర్తిగా తప్పే కాకుండా తన పరువు మర్యాదలను కావాలని తీసే ప్రయత్నంలో భాగమంటున్నారు. తనపై తన భార్యపై ఆరోపణ పూర్తిగా కల్పితమంటున్నారు. ఇక తాను తన భార్య మౌనిక సొంత కాళ్ళపై నిలబడి సంపాదించుకుంటున్నామంటూ మనోజ్ చెప్తున్నారు. తన సోదరుడు కొన్ని కారణాల వల్ల దుబాయ్కి వెళ్లడంతో ఇంట్లో తన తల్లి ఒంటరిగా ఉంటుందని, తన తండ్రి ఆయన స్నేహితుల కోరిక మేరకు తాను కుటుంబానికి చెందిన ఇంట్లో గత ఏడాది కాలంగా ఉంటున్నానంటూ మనోజ్ చెప్తున్నారు. అయితే తప్పుడు ఉద్దేశంతో తాను 4 నెలల క్రితం ఆ ఇంట్లోకి వచ్చానని తన తండ్రి చేసిన ఫిర్యాదులో నిజం లేదంటున్నారు. ఈ వివాదంలోకి తన 7 నెలల కూతుర్ని కూడా లాగడం బాధాకరం అంటున్నారు మనోజ్. ఇది ఎంతో అమానవీయమని, ఇలాంటి విషయాల్లోకి తన పిల్లలను లాగొద్దంటున్నారు. ఇలా వారిని గొడవలోకి లాగడంతోనే ఈ ఆరోపణల వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో తెలుస్తుందన్నారు. కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నం చేస్తానంటున్నారు. అయితే ఇక మొత్తం వ్యవహారంలో తన సోదరుడు విష్ణు, ఆయన అసోసియేట్ అయినటువంటి వినయ్ మహేశ్వరి మోహన్ బాబు యూనివర్సిటీ విద్యార్థులను, స్థానిక వ్యాపారులను దోపిడీ చేస్తున్నారంటూ మనోజ్ ఆరోపిస్తున్నారు. వారికి మద్దతుగా బహిరంగంగా మాట్లాడేందుకే ఫిర్యాదు చేశారంటూ మనోజ్ చెప్తున్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, కావాలంటే వాటిని అధికారులకు ఇస్తానంటున్నారు మంచు మనోజ్. సో మొత్తం మీద విష్ణు స్వలాభం కోసం కుటుంబం పేరును వాడుకుంటున్నారని, తాను ఎప్పుడు స్వతంత్రంగానే ఉంటున్నానంటున్నారు. విష్ణు కుటుంబ వనరులను దుర్వినియోగం చేశాడని, తన తండ్రి ఎప్పుడూ అతనికే మద్దతుగా ఉంటాడంటూ మనోజ్ ఆరోపిస్తున్నారు. తాను మాత్రం పరువు నష్టం, వేధింపులకు గురవుతున్నానంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సో మోహన్ బాబు విద్యా సంస్థలో జరిగిన అవకతవకల వల్లే తాను బహిరంగంగా
చేసిన విమర్శలతోనే తనపై ఇలాంటి దాడి జరిగిందంటూ మనోజ్ చెప్పడం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఇక ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడంపై కూడా మనోజ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. విష్ణు అనుచరులైన విజయరెడ్డి, కిరణ్ వాటిని ఎందుకు తొలగించారంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై తీవ్రమైన ఆందోళన, ప్రశ్నలు రేకెత్తిస్తుందంటున్నారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశపడలేదంటున్నారు. ఆస్తిపాస్తులపై ఆధారపడకుండా తన పిల్లలను పెంచుతున్నందుకు గర్వంగా ఉందంటున్నారు మనోజ్. సో మొత్తం మీద 8 ఏళ్లుగా తండ్రి సోదరుడి సినిమాలకు విశ్రాంతి లేకుండా పనిచేశానని, ఫ్యామిలీ గురించి ఆలోచించి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పనిచేశానంటున్నారు. సోదరుడు విష్ణు ఇంకా కుటుంబం నుంచి మద్దతు పొందుతున్నట్టు మనోజ్ చెప్తున్నారు. సో ఓవరాల్గా మంచు ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి గొడవలు ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు కుటుంబంలో జరుగుతున్న గొడవలతో ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక ఆసక్తికరమైన చర్చ అయితే సాగుతుంది. సో మొత్తం మీద మనోజ్ చేసిన ఆరోపణలు, అలాగే ఆయనపై తన తండ్రి చేసిన ఫిర్యాదులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి. మోహన్ బాబు విద్యా సంస్థలు, మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలే ఈ గొడవలకు కారణమా? అసలు ఏం జరుగుతుంది? మనోజ్ చేస్తున్న ఆరోపణలు నిజమెంత? మనోజ్ ఏకంగా మోహన్ బాబు విద్యా సంస్థలు, ఆయన యూనివర్సిటీలో జరుగుతున్న ఆర్థిక అవకతవకలు, అక్రమాలను బయట పెడుతున్నందుకే తనపై దాడి చేశారంటూ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. నిజంగా మోహన్ బాబు నడుపుతున్న విద్యా సంస్థల్లో అసలు ఏం జరుగుతోంది? ఎలాంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి? ఏకంగా సొంత కుమారుడు మనోజ్ ఈ మొత్తం వ్యవహారాన్ని బయట పెడుతున్న ఇప్పుడు ఆసక్తిని రేపుతుంది. అంతేకాదు ఈ మొత్తం వ్యవహారంపై దృష్టి సారించాలంటూ ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే హోంమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు, అలాగే తెలంగాణ డీజీపీకి కూడా ఆయన ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. ప్రస్తుతం మీరు స్క్రీన్పై చూస్తున్నారు ఆ ట్వీట్. వీళ్ళందరినీ కోట్ చేస్తూ ఆయన ట్విట్టర్లో తనకు రక్షణగా నిలవాలంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. తన తండ్రి, తన సోదరుడు చేస్తున్నటువంటి అక్రమాలను బయట పెడుతున్నందుకే తనపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటున్నారు. తనపై జరిగిన దాడులను, సీసీటీవీ ఫుటేజ్లను తన సోదరుడు, ఆయన స్నేహితులు కలిసి మాయం చేశారంటున్నారు మనోజ్. అలాగే ఇక ఆస్తిపాస్తులపై తనకు ఎలాంటి ఆశ లేదని, సొంత కాళ్ళపై తాను, తన భార్య కష్టపడి పనిచేస్తూ పిల్లల్ని పోషించుకుంటామంటున్నారు మనోజ్. మొత్తం మీద తన తండ్రి, తన సోదరుడు విష్ణు ఇద్దరు కలిసి తనపై లేనిపోని అభాండాలు వేస్తూ పరువు నష్టం తీస్తున్నారని, తనను బాధిస్తున్నారంటూ మనోజ్ చేస్తున్న ఫిర్యాదులు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏదేమైనా మోహన్ బాబు కుటుంబంలో ఇలాంటి గొడవలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఒక రకమైనటువంటి చర్చకు దారితీస్తున్నాయి. సినిమా తారల ఇంట్లో జరిగే వివాదాలపై ఎప్పుడు చాలామంది ఆసక్తిగా చూస్తుంటారు. అలాంటిది ఏకంగా సెలబ్రిటీ ఇళ్లలో జరిగే ఇలాంటి గొడవలతో ఒక రకంగా కొన్ని కల్పితాలు మనం చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఏకంగా బయటకు వచ్చి వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్నటువంటి గొడవలను ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం ఇప్పుడు పూర్తిగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఒక రకంగా ఆసక్తిని రేపుతున్నాయి, సంచలనం రేపుతున్నాయి. మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి గొడవలు కూడా ప్రస్తుతం అలాంటి చర్చే తెలుగు రాష్ట్రాల్లో దారితీస్తోంది. సో ఇంకా ఈ గొడవలు ఏ రకమైనటువంటి మలుపులు తిరుగుతాయో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.